ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరులో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిన్న రెక్టర్ స్కేల్పై తీవ్రత 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నదిలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో గత 3 ఏళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరులో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిన్న రెక్టర్ స్కేల్పై తీవ్రత 3.1గా నమోదైంది. గుండ్లకమ్మ నదిలో చోటు చేసుకుంటున్న అంతర్గత మార్పుల కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో గత 3 ఏళ్లుగా వరుసగా స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ఈ ఎర్త్ క్వేక్ పై సీస్మాలజీ డిపార్ట్మెంట్ ఏమంటోంది? వెంకట్రావు, మిత్ర ప్రకాశం జిల్లాలో గత 3 ఏళ్ల నుంచి కూడా వరుస భూ ప్రకంపనలు స్థానిక ప్రజలనైతే భయాందోళనకు గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. గత 3 ఏళ్ల నుంచి కూడా ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో వరుసగా ప్రతి ఏడాది కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిన్న దర్శి నియోజకవర్గంలోని 4 మండలాల్లో 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. భారీ శబ్దంతో భూమి కంపించడంతో జనమంతా కూడా భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి. ఇటు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ కార్యాలయాల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి నిన్న కనిపించింది. సరిగ్గా అదే సమయానికి ఈ రోజు కూడా ముండ్లమూరు మండలంలో మరోసారి భూమి కంపించింది. దీంతో స్థానికులంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్టు ఇటు ఎన్జీఆర్ఐ ప్రకటించింది. అయితే ఏదైతే ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలకి ఇటు చేమకుర్తిలో ఉన్న గ్రానైట్ గనుల వెలికితీతలు వాడే బ్లాస్టింగ్స్ తో పాటు ప్రకాశం జిల్లాలో ఏదైతే కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది పరివాహంలో చోటు చేసుకున్న అంతర్గత మార్పులే జిల్లాలో ప్రకంపనలకి కారణం అని చెప్పని తెలుస్తుంది. అయితే ఏదైతే వరుసగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలైతే కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర.